guys, Aliphatic Amines topic lo unnam. Dantlo last topic vachesi manaki Basicity of amines and inkem untayi manaki qualitative test untayi avi finish cheyadaniki try cheddam. Okay na, first one basicity of amines. So basic in nature, all the amines are basic in nature because lone pair of electrons on nitrogen. amines ఉంటాయి కదా, amines లో మనకి కంపల్సరీ నైట్రోజన్ ఉంటాయి, నైట్రోజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇవి కామన్లీ బేసిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ మనకి అమైన్ ప్లస్ వాటర్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్లో H2 ఉంటుంది, H ప్లస్ OH మైనస్గా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ కూడా మనం అమైన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ప్లస్లో మనం ఏదైనా యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, HCl తీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఉంది అమైన్ ఉంది, ఇక్కడ HCl ఉంది, H ప్లస్ ప్లస్ Cl మైనస్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రోటాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, NH3 ప్లస్ Cl మైనస్ ఆర్ NH3 ప్లస్ Cl మైనస్ ఇలా ఉంది కదా. సో ఏమవుతుంది, వాటర్ సాల్యుబుల్ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుంది, అమైన్స్ ఆర్ స్ట్రాంగర్ బేస్ దాన్ వాటర్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, అమైన్స్ ఆర్ స్ట్రాంగర్ బేస్ దాన్ వాటర్, అమైన్స్ ఆర్ వీకర్ బేస్ దాన్ హైడ్రాక్సీ గ్రూప్. ఓకే, ఇలా హైడ్రాక్సీ గ్రూప్కి వీకర్గా ఉంటాయి, వాటర్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ బేస్గా ఉంటాయి అనమాట. అకార్డింగ్ టు ది లూయిస్ బేసిటీ ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. NH2 ప్లస్ H2O మిక్స్ చేస్తే ఏమవుతుంది, H ప్లస్ OH మైనస్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది, H కూడా ఇక్కడ అయితే NH2 ప్లస్ NH3 ప్లస్ OH మైనస్ ఇలా ఉంటుంది. ఈక్వేషన్ ఫార్మ్ అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ KB అంటే బేస్ కాన్స్టెంట్ అనమాట, NH3 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ డివైడెడ్ బై NH2. H2O తీసుకోరు, H2 ఎందుకంటే ఇది ప్రాక్టికల్లీ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కంపల్సరీగా H2O తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ స్ట్రాంగ్ బేసెస్ ఎలా ఉంటాయి చూద్దాం. స్ట్రాంగ్ బేసెస్ ఆర్ లార్జ్ KB వాల్యూ. స్ట్రాంగ్ అంటే బేసిక్ వాల్యూ అనేది లార్జ్గా ఉంటాయి. స్మాల్ PKB వాల్యూ, మనం PK వాల్యూస్ తెలుసు కదా, PKB వాల్యూస్, సో అవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీక్ బేసెస్ ఎలా ఉంటాయంటే స్మాల్ KB వాల్యూ ఉంటుంది, లార్జ్ PKB వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి చిన్న స్టేట్మెంట్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలంటే. ఓకేనా, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అండ్ బేసిటీ ఆఫ్ అమైన్స్ అంటే ఏ కాంపోనెంట్స్ ఏ సబ్స్టిట్యూయెంట్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి బేసిటీ అనే మీద చూడాలన్నమాట. ఫస్ట్ వన్, అలిఫాటిక్ అమైన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా. స్టేట్మెంట్లోనే ఉంది, అలిఫాటిక్ అమైన్స్ ఆర్ స్ట్రాంగర్ బేస్ దాన్ అమోనియా. అలిఫాటిక్ అంటే మనకి ఆల్కైల్ గ్రూప్స్ ఉండే, అమైన్స్ స్ట్రాంగర్ బేస్ దాన్ ది అమోనియా. అమోనియా అంటే కామన్గా NH3 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం ఆల్కైల్ చైన్ ఇంక్రీజ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్కైల్ చైన్ ఇంక్రీజ్ అయితే బేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నా NH3 ఈజ్ లెస్ దాన్ ఆర్ NH2 ఈజ్ లెస్ దాన్ ఆర్ NHR అంటే ఆర్డర్ ఎలా పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది. ఇక్కడ అసలు ఆల్కైల్ గ్రూప్ లేవు, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ 2 ఆల్కైల్స్ గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మనం ఇలా ట్రిపుల్ ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేసాం అనుకోండి, ఇది ఇంకా బేసిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ డ్యూ టు ది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మనం పాజిటివ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి అక్కడ డ్యూ టు ది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ it increases availability of electron and it increases the negativity on nitrogen. ఓకేనా, సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే మనకి నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివిటీ ఇంక్రీజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్లో మనకి బేసిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ రిలేటివ్ బేసిసిటీ ఆఫ్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ అలిఫాటిక్ అమైన్స్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ చూడండి, అమోనియా లో బేసిక్లో ఉంటుంది, ఇక్కడ సింగిల్ ఆల్కైల్ గ్రూప్ ఉంది అందుకని లెస్ దాన్ అంటే ఇది ప్రైమరీ. ఇక్కడ చూడండి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి అంటే సెకండరీ ఈజ్ లెస్ దాన్, 3 ఉన్నాయి కాబట్టి మనం దిస్ ఈజ్ ద హై బేసిక్ కాంపౌండ్. ఓకేనా, నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇట్ మీన్స్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఇట్స్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రాన్ ఆన్ నైట్రోజన్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రాన్ నైట్రోజన్స్ అనేవి నైట్రోజన్స్ మీద ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంటే ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ రావాలంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడైతే ఎలక్ట్రాన్స్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అనుకోండి ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతుంటే నైట్రోజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే మనకి ఏమవుతుంది, మిగతా వాటితో కంపేర్ చేస్తే టెరిషరీ కాంపౌండ్ అనేది ప్రైమరీ సెకండరీ టెరిషరీకి ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుందన్నమాట. ఆర్డర్ ఇలా ఉంటుంది. సో బట్ ప్రాక్టికల్లీ ద అబ్జర్వ్డ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ అంటే మనం ఇలా థియరిటికల్గా చెప్పుకుంటున్నాం, బట్ ప్రాక్టికల్లీ ఎలా ఉంటుందో చూడండి.
ప్రైమరీ గ్రేటర్ దాన్ టెర్షియరీ గ్రేటర్ దాన్ సెకండరీ. ఇలా ప్రాక్టికల్గా చూస్తే సెకండరీ బేసిక్ అమైన్స్ ఆర్ మోర్ బేసిక్ ఇన్ నేచర్. దే డిపెండ్స్ అపాన్ ది ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయితే సెకండరీ అమైన్స్ ఆర్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ మనం సాల్వెంట్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతాం. సాల్వెంట్ ఎఫెక్ట్ ఇన్ యాక్వస్ సొల్యూషన్స్ అమైన్స్ యాక్సెప్ట్ ప్రోటాన్. మనం చెప్పుకున్నాం కదా, H2 ఉంటే H ప్లస్ OH మైనస్గా సపరేట్ అవుతాయి. సో హెచ్ని అమోనియా, NH3 ఉంటే NH4 ప్లస్గా, NH2 ఉంటే NH3 ప్లస్గా యాడ్ చేస్తుంది, ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా యాక్సెప్ట్ చేస్తే అమోనియం వస్తుంది అనమాట. అమైన్స్ యాక్సెప్ట్ హైడ్రోజన్ ఆర్ ప్రోటాన్, ఇట్ విల్ గివ్స్ అమోనియం. అమోనియం యాక్సెప్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ చేస్తుంది కదా విత్ వాటర్. వాటర్ మైటీతో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇట్ రిలీజెస్ ది సమ్ ఎనర్జీ. ఇలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తే సమ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీని ఏమంటారంటే సాల్వేషన్ ఎనర్జీ అంటారు. ఇది మొత్తం సాల్వెంట్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది కాబట్టి ఆ ఎనర్జీని సాల్వేషన్ ఎనర్జీ అంటారు. సో సాల్వేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్టెబిలిటీ అండ్ బేసిటీ. సాల్వేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా బేసిక్ ప్రాపర్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా ఎలా ఉంటుంది, ఇది డిపెండ్ అపాన్ ది హైడ్రోజన్ బాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనం ప్రైమరీ అమైన్స్కి చూస్తే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 2 3 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండరీకి చూస్తే 2 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైమరీ టెర్షియరీకి చూస్తే ఓన్లీ ఒక హైడ్రోజన్ బాండే ఉంది. మనం ఏం చెప్పుకున్నాం, హైడ్రోజన్ బాండ్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా స్టెబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది, ఆటోమేటిక్గా బేసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే ఇక్కడ మనం సాల్వేషన్ ఎఫెక్ట్లో చూసుకుంటే ద బేసిటీ అండ్ స్టెబిలిటీ డిపెండ్ అపాన్ ది హైడ్రోజన్ బాండ్స్. అందుకని ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, హైడ్రోజన్స్కి ప్రైమరీలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, సెకండరీలో 2 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, టెర్షియరీలో ఓన్లీ సింగిల్ హైడ్రోజన్ బాండే ఉంది. ఇక్కడ 3 హైడ్రోజన్ బాండ్ ఉన్నాయి కాబట్టి ప్రైమరీ అమైన్స్ ఆర్ ద మోర్ స్టేబుల్. సో మోర్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి మోర్ బేసిక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే ప్రైమరీ అనేది హై బేసిక్, టెర్షియరీ అనేది లో బేసిక్గా ఉంటుంది. చూడండి, ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్, సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ టెర్షియరీ అనమాట. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ డిపెండ్ అపాన్ ది సాల్వేషన్ ఎనర్జీ. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, aromatic amines are weaker base. Aromatic amines are weaker base దాన్ ది aliphatic amines అండ్ అమోనియా. చూడండి ఏం చెప్తున్నారు, aromatic amines అంటే బెంజరింగ్ ఉండే అమైన్స్, వీకర్ బేస్ దాన్ అంటే వీక్గా ఉంటాయి, దాన్ ది aliphatic amines అండ్ అమోనియా. ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక aromatic amine తీసుకున్నాం, ఎనిలిన్. ఇక్కడ మీకు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, రెజొనెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ బాండ్ ఇలా వస్తుంది, రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అగైన్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇలా పాజిటివ్ ఛార్జ్. మీకు ఆల్రెడీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ తెలుసు కాబట్టి చూడండి, ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందుకు aromatic amines అనేవి వీకర్ బేస్గా ఉంటాయంటే నైట్రోజన్ మీద ఉండే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ రింగ్లో మొత్తానికి రొటేట్ అయితే ఇలా రెజోనెన్స్ ఎనర్జీ వస్తుంది. డ్యూ టు దిస్ రెజోనెన్స్ aromatic amines ఆర్ వీకర్ బేసెస్. ఓకేనా. రెజోనెన్స్ స్ట్రక్చర్స్ రావడం వల్ల aromatic amines అనేవి వీకర్ బేస్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ aliphatic amines అండ్ అమోనియా. ఇక్కడ చూడండి, aliphatic amine చూద్దాం. అమైన్స్ చూస్తే ఇక్కడ చూడండి, aliphatic amines అంటే ఇక్కడ చూడండి ఇథైల్ అమైడ్. ఇక్కడ చూడండి, జస్ట్ మనకి నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి తప్ప ఈ కార్బన్ మేస్కి కానీ ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ మీద కానీ చేంజ్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ వరకే ఉన్నాయి. నెక్స్ట్ అమైన్ చూడండి, నెక్స్ట్ అమోనియాకి చూడండి, NH3 ఓన్లీ నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి తప్ప ఎక్కడికి చేంజ్ అవ్వలేదు. బట్ ఏమైంది, aromatic amines-లో రింగ్ మీదకి చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ aliphatic అండ్ అమోనియాలో ఎక్కడికి చేంజ్ అవ్వట్లేదు, ఎక్కడికి డీలోకలైజ్ అవ్వట్లేదు. సో డీలోకలైజ్ అవ్వట్లేదు కాబట్టి aliphatic అండ్ అమోనియా ఈ రెండు అనేవి మోర్ బేసిక్ కాంపౌండ్స్ వెన్ కంపేర్డ్ విత్ ది aromatic amines. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే aromatic amines-లో ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి, ఒక కాంపౌండ్ అంటే ఒక ఇనిషియల్ పొజిషన్ నుంచి రింగ్లోకి రొటేట్ అవుతుంటాయి. బట్ aliphatic amines-లోను అండ్ అమోనియాలోను ఎటువంటి డిస్ప్లేస్మెంట్ ఆర్ డీలోకలైజేషన్ లేదు. అలా డీలోకలైజేషన్ లేదు కాబట్టి aliphatic amines అండ్ అమోనియా ఆర్ మోర్ బేసిక్ దెన్ ది aromatic amines. ఓకే, pKa వాల్యూ సపోర్ట్స్ దిస్ రియాక్షన్. చూడండి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది aromatic రింగ్ C6H5 అంటే మనకి బెంజీన్ రింగ్ వస్తుంది కాబట్టి pKa వాల్యూ చూడండి లో pKa వాల్యూ ఉంది, అంటే జస్ట్ 4.6 ఉంది. సో స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీక్ యాసిడ్. ఎందుకు వీక్ యాసిడ్, ఇక్కడ చూడండి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ వెళ్ళిపోతుంటేనే కదా మనకి బేసిక్ క్యారెక్టర్ వచ్చేది. సో అందుకనే వీకర్ బేసిడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ aliphatic amine, ఇక్కడ pKa వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ 4.6 ఉంది,
ఇక్కడ 10 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 1 హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. 1 హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పీకే వాల్యూ మోర్ దాన్ 10 ఉంది, మోర్ దాన్ 10.8. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, ఇక్కడ వీక్ బేస్ ఉంటుంది. అంటే పీకేఏ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొంచెం మనకి బేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పీకే వాల్యూ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా బేసిక్ క్యారెక్టర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకి టోటల్గా aromatic amines and basicity and substituents effect on the basicity అనేది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆలిఫాటిక్ అమైన్స్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, క్వాలిటేటివ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ వన్ కార్బైల్ అమైన్ టెస్ట్. కార్బైల్ అమైన్ టెస్ట్ చూడండి, ఇక్కడ ఒక అమోనియం తీసుకున్నాం, అంటే ఆల్కైల్ కంటెంటెడ్ అమోనియా, అండ్ క్లోరోఫామ్ తీసుకున్నాం, అండ్ బేసిక్గా మనకి బేస్ని తీసుకోం NaOH. ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ R ఉంది, ఈ R ఉంది, NH2 N ఒకటే ఉంది, మిగతా మొత్తం రిమూవ్ అయిపోతాయి, అంటే 3 NaCl అండ్ 3 H2 వెళ్ళిపోతే Nకి కార్బన్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ చూద్దాం, మనం ప్రొసీజర్లో చూస్తే శాంపిల్ తీసుకున్నాం, ఆల్కహాల్ యాడ్ చేసినాం, ఆల్కహాల్కి NaOH, ఇక్కడ ఈ NaOHని యాడ్ చేసాం, క్లోరోఫామ్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి, క్లోరోఫామ్ యాడ్ చేస్తే మనకి హీట్ చేయాలి. ఈ మిక్చర్ని హీట్ చేస్తే ఫౌల్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఫౌల్ ఆర్డర్ వస్తే మనకి ప్రైమరీ అమైన్ అనమాట. ఈ టెస్ట్ ఓన్లీ ప్రైమరీ అమైన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది, నాట్ ఫర్ ది సెకండరీ అండ్ టెర్షరీ అమైన్స్. సెకండరీ టెర్షరీ అమైన్స్కి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, HNO2 టెస్ట్, HNO2 టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండరీ అమైన్ తీసుకుని NO2H అనే కాంపౌండ్ తీసుకుంటే నైట్రసో అమైన్ వస్తుంది. ఎలా వస్తుంది, ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడున్న OH వెళ్ళిపోతే -H2Oగా ఎలిమినేట్ అయిపోతుంది, RNO ఇవి రెండు మీకు కంబైండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇలా హైడ్రోజన్, ఇక్కడ OH -H2Oగా ఎలిమినేట్ అయిపోతే డైరెక్ట్గా ఈ N వచ్చేసి ఈ Nకి అటాచ్ అవుతుంది. చూడండి, నైట్రసో అమైన్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది అనమాట. సో ఎల్లో కలర్ వస్తేనే మనకి సెకండరీ అమైన్ వస్తుంది. సేమ్ టెర్షరీ అమైన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సేమ్ మనకి టెర్షరీ అమైన్ తీసుకొని, అంటే శాంపిల్ తీసుకొని NaOH యాడ్ చేస్తే రెడ్ గ్రీన్ కలర్ సాలిడ్ వచ్చింది అనుకోండి, మనకి టెర్షరీ అమైన్. ఇక్కడైతే జస్ట్ ఫోల్ ఆర్డర్ వస్తే మనం NaOH క్లోరోఫామ్ యాడ్ చేసి శాంపిల్కి ఫోల్ ఆర్డర్ వస్తే ప్రైమరీ అమైను, శాంపిల్ తీసుకొని ఇక్కడ NO2H యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తే సెకండరీ అమైను, ఇక్కడ శాంపిల్ తీసుకొని NaOH యాడ్ చేస్తే రెడ్ గ్రీన్ సాలిడ్ వస్తే టెర్షరీ అమైన్గా ఐడెంటిఫై చేస్తాం అనమాట. సెకండ్ టెస్ట్కి వెళ్ళిపోతాం. మనకి హిన్స్బర్గ్ టెస్ట్లో చూడండి, 0.1 గ్రామ్ ఆఫ్ శాంపిల్, 0.2 grams ఆఫ్ పారాటోలోసల్ఫోనైల్ క్లోరైడ్ తీసుకొని ఆ మిక్చర్కి 5 ml ఆఫ్ 10% NaOH యాడ్ చేసి 5 minutes షేక్ చేయాలి. 5 minutes షేక్ చేస్తే ఇఫ్ నో రియాక్షన్ అక్కర్ దెన్ గో ఫర్ ది హీటింగ్. హీట్ ఇట్ ఫర్ 1 minute అండ్ కూల్ ఇట్. చూడండి, ఇక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి. ఒకటి నో రియాక్షన్ కేసు ఉంటుంది, ఒకటి ఇంకొక కేసు ఉంటుంది, ఇంకొక కేసు ఉంటుంది. ఈ 3 కేసెస్ మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకేనా. వీ విల్ గో ఫర్ దట్ కేసెస్. ఫస్ట్ వన్, ఆన్ కూలింగ్ నో సాలిడ్ సపరేట్స్. కూల్ చేసే టైంలో నో సాలిడ్ సపరేట్ అయితే, నో సాలిడ్ సపరేషన్ అనేది జరిగితే ఇట్ ఈజ్ ఏ టెర్షరీ అమైన్. చూడండి, కూలింగ్ చేసేటప్పుడు నో సాలిడ్ సపరేషన్ జరిగితే టెర్షరీ అమైన్స్. సో మనకి రియాక్షన్ అనేది ఇలా ఉంటుంది. టెర్షరీ అమైన్ తీసుకొని, అంటే అమైన్ శాంపిల్ తీసుకొని మనం పారాటోలోసల్ఫోనైడ్ కాంపౌండ్ చెప్పినాం కాబట్టి ఇక్కడ ఈ కాంపౌండ్ యాడ్ చేసి బేస్ యాడ్ చేసాం. సో నో రియాక్షన్ వస్తే మనకి ఏం రావాలి, టెర్షరీ అమైన్ రావాలి. ఓకేనా. సో అట్లా కూల్ చేసే టైంలో ఇఫ్ ఏ పీపీటీ అపియర్స్ ఇన్ ఆల్కలైన్ మీడియా, అంటే ఏదైనా ఒక పీపీటీ కనిపించింది అనుకోండి, మనకి టెస్ట్ ట్యూబ్లో కనిపించిన పీపీటీకి 5 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసి షేక్ చేసి, ఇఫ్ పీపీటీ డస్ నాట్ డిజాల్వ్, వచ్చిన పీపీటీ కనుక మనకి వాటర్ మిక్స్ చేస్తే డిజాల్వ్ అవ్వకపోతే ఆ శాంపుల్ వచ్చేసి సెకండరీ అమైన్. ఇక్కడ ఎటువంటి పీపీటీ రాకపోతే టెర్షరీ అయ్యింది. ఏమైనా పీపీటీ వచ్చినప్పుడు వాటర్ యాడ్ చేస్తే డిజాల్వ్ అవ్వకపోతే అది సెకండరీ అమైన్ అవుతుంది. సో సేమ్ రియాక్షన్, ఇక్కడ అమైన్ శాంపిల్ తీసుకున్నాం, సేమ్ అదే పారాటోలో సల్ఫోనైల్ క్లోరైడ్ తీసుకుంటే మనకి ఈ రియాక్షన్ ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిందేమో మనకి పీపీటీ డిజాల్వ్ అవ్వకపోతే అది సెకండరీ అమైన్ అనమాట. ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ క్లియర్, అంటే కూల్ చేసే టైంలో సొల్యూషన్ క్లియర్గా ఉన్నప్పుడు HCl యాడ్ చేసినాం. HCl యాడ్ చేస్తే అపియరెన్స్ ఆఫ్ పీపీటీ. ఓకేనా. పీపీటీ వస్తే మనం అది ప్రైమరీ అమైన్గా ఐడెంటిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి 3 కండిషన్స్. నో రియాక్షన్ వస్తేనేమో టెర్షరీ,
వచ్చిన ఏదైనా పీపీటీ వస్తే ఆ పీపీటీకి వాటర్ యాడ్ చేస్తే ఆ పీపీటీ డిజాల్వ్ అవ్వకపోతే అది సెకండరీ. ఓకేనా. వచ్చిన క్లియర్ సొల్యూషన్కి హెచ్సిఎల్ యాడ్ చేస్తే మనకు ఒక పీపీటీ వచ్చిందనుకోండి, ఆ పీపీటీయే ప్రైమరీ అమైన్ అనమాట. ఆ పీపీటీకి మనకి రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ శాంపిల్ తీసుకున్నాం. సో సేమ్ పారాటోలిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ తీసుకున్నాం, బేస్ యాడ్ చేస్తే మనకి ఫైనల్గా పీపీటీ వస్తుంది. ఇది ప్రైమరీ అనమాట. దిస్ ఈజ్ ద టోటల్ డిస్క్రిప్షన్ అబౌట్ ది aliphatic amines. ఓకేనా. థ్యాంక్ యూ.